యూదులు ఎవరు, వారి అసలు చరిత్ర ఏమిటి, యెరూషలేంతో వారికి ఉన్న సంబంధం ఎంతవరకు నిజం, ఈ భూమి కోసం ఎందుకు శతాబ్దాలుగా పోరాటం ఆగడం లేదు, ఈ మొత్తం నిజాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. యెరూషలేం అనే ఈ పవిత్ర భూమి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది ప్రవక్తల అడుగులు ముద్రించిన భూమి. ఇది అనేక శతాబ్దాల చరిత్రను మోస్తున్న ప్రదేశం మరియు ఇది మస్జిదుల్ అక్సా ఉన్న స్థలం. ఖురాన్లో అల్లా చెబుతున్నాడు, సుబ్హానల్లదీ అస్రా బి అబ్దిహి లైలన్ మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సల్లదీ బారక్నా హౌలహు. మేము మా దాసుడిని రాత్రిలో మస్జిదుల్ హరాం నుండి మస్జిదుల్ అక్సా వరకు తీసుకెళ్లాము, దాని పరిసరాలను మేము ఆశీర్వదించాము. సూరా అల్ ఇస్రా సూరా నంబర్ 17 ఆయత నంబర్ 1. ఈ ఒక్క వాక్యం అల్ అక్సా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇది ఇస్లాంలో 3వ పవిత్ర స్థలం. మొదట ముస్లింలు నమాజ్ చేసే దిశ కూడా ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ స్థలాన్ని ఎంతో గౌరవించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 3 ప్రార్థనా స్థలాలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రయాణం చేయాలి. 1 మక్కాలోని కాబతుల్లా మస్జిదుల్ హరాం, 2 మదీనాలోని మస్జిదే నబవి, 3వది జెరూసలేంలోని అల్ అక్సా. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1189. కాబట్టి ఈ స్థలం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చరిత్రను అర్థం చేసుకోవాలి. ఇస్రాయిల్ అనే పదం మొదట ఒక దేశం పేరు కాదు. బైబిల్ ప్రకారం యాకోబ్ అనే ప్రవక్తకు దేవుడు ఇస్రాయిల్ అనే పేరు ఇచ్చాడు. ఆయన సంతానం బనీ ఇస్రాయిల్ అని పిలువబడ్డారు. ఖురాన్ చెబుతుంది, ఓ బనీ ఇస్రాయిల్, నేను మీపై చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయత 47. అంటే ఒకప్పుడు వారికి గొప్ప గౌరవం ఇచ్చారు, కానీ అదే సమయంలో ఖురాన్ మరో హెచ్చరిక కూడా ఇస్తుంది, మీరు భూమిలో చెడు పనులు చేస్తారు మరియు అహంకారంతో ప్రవర్తిస్తారు. సూరా అల్ ఇస్రా సూరా నంబర్ 17 ఆయత నంబర్ 4. అంటే గౌరవం ఉన్న బాధ్యత కూడా ఉంది. బైబిల్ కూడా చెబుతుంది, వారు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వచనం. అంటే ఒక స్పష్టమైన విషయం, భూమి హక్కు అనేది శాశ్వతం కాదు, అది నీతిపై ఆధారపడి ఉంటుంది. ప్రవక్త దావీదు యెరూషలేమును రాజధానిగా చేశారు. ప్రవక్త సులైమాన్ అక్కడ దేవాలయం నిర్మించారు. కానీ ఈ నగరం ఎన్నో దాడులను ఎదుర్కొంది. 587 బీసీలో బాబిలోనియన్లు దాడి చేసి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. తర్వాత 77లో రోమన్లు తిరిగి దాడి చేసి నగరాన్ని పూర్తిగా నాశనం చేశారు. వేలాది మంది చనిపోయారు, చాలా మంది ప్రపంచంలో చెదిరిపోయారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఘటనలు ముస్లింల ద్వారా జరగలేదు, ఇతర సామ్రాజ్యాల చేత జరిగాయి. వీటికి ముస్లింలు కారణం కూడా కాదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. 638 ఏడి సంవత్సరంలో ఖలీఫా ఉమర్ యెరూషలేంలో ప్రవేశించినప్పుడు ఆయన అక్కడి ప్రజలకు భద్రత ఇచ్చారు. ఎలాంటి బలవంతం చేయలేదు, ఎలాంటి పూజా స్థలాలను కూల్చలేదు. ఇది ఇస్లాం న్యాయం మరియు సహనానికి ఉదాహరణ. తరువాత ఆ ప్రాంతంలో మస్జిదుల్ అక్సా అభివృద్ధి చెందింది మరియు అది ముస్లింల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. చరిత్రకారులు కూడా యెరూషలేం గురించి ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. ఇది ఒకే జాతికి చెందిన నగరం కాదు, ఇది 3 మతాలకు సంబంధించిన నగరం. మరి అలాంటప్పుడు యూదులు ఎందుకు యెరూషలేమును ఆక్రమించుకున్నారు? అసలు యూదులు ఎవరు? ఆ జాతి వాస్తవికత ఏమిటి? ఇజ్రాయెల్ అనే దేశం ఎప్పుడైనా ఉందా? పాలస్తీనా యూదుల స్వంత భూభాగమా? ఒకప్పుడు వారిని పాలస్తీనా నుండి తరిమి కొట్టింది ముస్లిములా? ఈనాడు ఎడతెగకుండా ఇజ్రాయిల్ ఎందుకు ముస్లిం దేశాలపై యుద్ధం చేస్తూ వస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే చరిత్రను పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇస్రాయిల్ అనేది మొదట ఒక దేశం పేరు కాదు, అది ప్రవక్త యాకోబ్ అలైహిస్సలాంకు ఇచ్చినటువంటి బిరుదు. బైబిల్ మరియు ఖురాన్ ప్రకారం యాకోబు పేరు ఇస్రాయిల్గా మారింది. ఆయన సంతానం బనీ ఇస్రాయిల్ లేదా ఇస్రాయేలీయులు అని పిలువబడ్డారు. ఇంకా వెనక్కి వెళితే ప్రవక్త అబ్రాహాంకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇష్మాయిల్, రెండవ కుమారుడు ఇస్సాక్. ఇష్మాయిల్ సంతానం అరేబియా ప్రాంతంలో స్థిరపడి అరబ్బులుగా ప్రసిద్ధి చెందింది. ఇస్సాక్ కుమారుడు యాకోబు. యాకోబుకు మొత్తం 12 మంది సంతానం. ఈ 12 సంతానమే ఇశ్రాయేలు 12 గోత్రాలుగా ఏర్పడ్డారు. ఆ 12 గోత్రాల్లో ఒకటి యూదా అనే తెగ. ఆ తెగ పేరుతో ఏర్పడిన యూదా రాజ్యం ఆధారంగా ఆ ప్రజలను యూదులు అని పిలవడం ప్రారంభమైంది. యాకోబు సంతానంలో యూసుఫ్ అంటే యోసేఫు ఈజిప్ట్లో ఉన్న ఉన్నత స్థానం కారణంగా మొదట కనాన్ ప్రాంతంలో నివసించిన ఇశ్రాయేలీయులు క్రమంగా ఈజిప్టుకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. కానీ కొంతకాలానికి వారి స్థితి మారిపోయింది. ఈజిప్టు పాలకుల కింద
కింద వారు దాస్య జీవితం గడపాల్సి వచ్చింది. వారు తీవ్ర హింసలకు గురయ్యారు. ముఖ్యంగా చిన్న పిల్లలను చంపి కుటుంబాలను విడగొట్టేంత క్రూరంగా ఆ పాలన సాగింది. ఆ పరిస్థితి అనేక సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో దేవుడు మోషేను ప్రవక్తగా ఎన్నుకుని ఈజిప్టు పాలకుల దాస్యంలో ఉన్న ఇశ్రాయేలీయులను విముక్తి చేయమని ఆజ్ఞాపించాడు. మోషే ఫరో రాజును ఎదురించి తన ప్రజలను దాస్య జీవితం నుండి బయటకు తీసుకొచ్చాడు. వారు ఈజిప్టు నుండి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి ద్వీపకల్పానికి చేరుకున్నారు. సీనాయి ప్రాంతం అరేబియా ప్రాంతానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతం. బైబిల్ ప్రకారం కూడా సీనాయి కొండ అరేబియాలో ఉందనే ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతాన్ని అరబీలో తూర్ అని కూడా పిలుస్తారు. హెబ్రూ భాషలో ఇదే ప్రాంతం హోరేబు కొండగా పేర్కొనబడింది. ఈజిప్టు దాస్య జీవితం నుండి బయటపడిన తర్వాత ఇశ్రాయేలీలు సీనాయి ప్రాంతం నుండి పాలస్తీనా భూభాగం వైపు కదిలారు. ఆ సమయంలో పాలస్తీనా ప్రాంతంలో ఇతర జాతులు నివసిస్తూ ఉండేవి. ఆ భూమిలో నివసించడానికి ఇశ్రాయేలీయులకు అవకాశం లభించింది. అంటే పాలస్తీనా భూమి మొదటి నుంచే ఒకే జాతికి చెందినది కాదు. అది అనేక జాతులు నివసించిన ప్రదేశం. పాలస్తీనాలో ఉన్న యెరూషలేం పట్టణం చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ప్రవక్త దావీదు అలైహిస్సలాం ఈ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నారు. తర్వాత ఆయన కుమారుడు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం అక్కడ దేవుని మందిరం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఆ విధంగా ప్రవక్త మరియు రాజైన సొలొమోన్ ద్వారా 950 BCలో కట్టబడినటువంటి ఆలయమే బైబిల్లో సొలొమోన్ టెంపుల్ అని, అరబ్బీలో బైతుల్ ముఖద్దీస్, మస్జిద్ అక్సా అని పిలువబడింది. అయితే 587 BCలో రాజైన నెబుకద్నెజర్ ఆధ్వర్యంలో బాబిలోనియన్ల ద్వారా యూదులపై జరిగిన దాడిలో యెరూషలేం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ దాడిలోనే సులైమాన్ మందిరం కూల్చబడింది. అనేక మంది యూదులు దారుణంగా చంపబడ్డారు. మరికొందరు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. ఈ విధంగా పాలస్తీనా బాబిలోనియన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. యూదులు వారి దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిరిగి 515 BCలో అదే స్థలంలో మిగిలి ఉన్న శిథిలాలపై మళ్ళీ దేవాలయాన్ని నిర్మించారు. కానీ ఈ సంఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాయి. ఒకప్పుడు దేవుని అనుగ్రహం పొందిన సమాజం తన ప్రవర్తన, అవిధేయత మరియు అన్యాయం వల్ల కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బైబిల్లో కూడా వారిని అవిధేయులు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, లోబడని ప్రజలని పలు చోట్ల పేర్కొనడం కనిపిస్తుంది. మోషే నుండి యేసు వరకు మధ్యలో వచ్చిన అనేక ప్రవక్తలు వారిని సరిదిద్దడానికి ప్రయత్నించారు. కానీ చాలా సందర్భాల్లో వారు ఆ ప్రవక్తలను తిరస్కరించారు. కొందరిపై దాడులు కూడా చేశారు. ఈ విధంగా వారి మధ్య దుర్మార్గం, అహంకారం మరియు అన్యాయం పెరిగింది. ఈ సమయంలో యెరూషలేం రోమన్ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్ళింది. సుమారు 63 BCE నుండి 324 CE వరకు రోమన్ పాలన కొనసాగింది. ఈ కాలంలో యేసు ప్రజలను సత్యం వైపు పిలిచారు. ఆయన సందేశం న్యాయం, నీతి మరియు ధర్మం గురించి. కానీ ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నబడ్డాయి. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం దేవుడు ఆయనను రక్షించాడు. తర్వాత చరిత్రలో మరో పెద్ద సంఘటన జరిగింది. 70 ADలో రోమన్ సేనాధిపతి టైటస్ యెరూషలేంపై దాడి చేసి నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. రెండవసారి నిర్మించిన దేవాలయం పూర్తిగా కూల్చబడింది. లక్షలాది మంది చనిపోయారు. మిగిలిన వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ సంఘటనతో యూదులు తమ స్వస్థలాన్ని కోల్పోయి అనేక దేశాల్లో నివసించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా శతాబ్దాల పాటు వారు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చెదిరిపోయి జీవించారు. మధ్యయుగ కాలంలో కూడా వారు అనేక హింసలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా క్రూసేడ్ యుద్ధాల సమయంలో అనేక మంది యూదులు చంపబడ్డారు. యేసును సిలువ వేయడానికి కారణమయ్యారని భావించి కొందరు క్రైస్తవ గుంపులు వారిపై దాడులు చేశారు. తరువాతి కాలంలో యూరోప్లో కూడా పరిస్థితులు మారలేదు. అనేక ప్రాంతాల్లో వారు వివక్షకు గురయ్యారు, హింసకు గురయ్యారు. చివరకు 20వ శతాబ్దంలో జర్మనీలో హిట్లర్ ఆధ్వర్యంలో నాజీ పాలనలో లక్షలాది యూదులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటనలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో యేసు అనంతరం దాదాపు 600 సంవత్సరాల తర్వాత అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనం జరిగింది. అప్పటికే అరేబియాలో యూదుల తెగలు నివసిస్తూ ఉండేవి. ముఖ్యంగా మదీనా ప్రాంతంలో యూదుల గోత్రాలు స్థిరపడి ఉండేవి. తమ గ్రంథాల ఆధారంగా ఒక చివరి ప్రవక్త రాబోతున్నాడని వారికి తెలిసి ఉండేది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మొదట గుర్తించిన వారిలో కొందరు యూదులే అని చరిత్ర తెలుపుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చిన సందేశం ఒకే దేవుడి ఆరాధన, న్యాయం, సమానత్వం చాలా వేగంగా వ్యాపించింది. కొద్ది కాలంలోనే ఇస్లాం అరేబియాలో బలంగా స్థిరపడింది. ఆ తర్వాత 638 ADలో ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యెరూషలేంలో ప్రవేశించారు. ఆయన అక్కడి ప్రజలకు పూర్తి భద్రత ఇచ్చారు. ఎవరి పూజా స్థలాల్ని కూల్చలేదు. ప్రతి మతానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ తర్వాత 685 ADలో ఉమయ్యాద్ ఖలీఫా అబ్దుల్ మలిక్ ఇబ్నే మర్వాన్ మస్జిద్ అస్ సఖ్రా నిర్మించాడు. అదే ఈ
ఈరోజు డోమ్ ఆఫ్ ది రాక్ గా ప్రసిద్ధి చెందింది. తర్వాత సలావుద్దీన్ కాలంలో యెరూషలేం తిరిగి ముస్లింల ఆధీనంలోకి వచ్చి అల్ అక్సా పరిసర ప్రాంతంలో దైవారాధన మళ్ళీ పునరుద్ధరించబడింది. ఈ విధంగా యెరూషలేం చరిత్ర అనేక మార్పులు, యుద్ధాలు మరియు పాలనల మార్పులతో కూడినది. ఒకప్పుడు ఒక జాతి ఆధీనంలో ఉండి తర్వాత మరో జాతి చేతుల్లోకి వెళ్ళి మళ్ళీ మారుతూ వచ్చిన ఈ భూమి చరిత్ర మనకు ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఈ భూమి మీద అధికారం శాశ్వతంగా ఎవరికి ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఇక ఆధునిక చరిత్ర విషయానికి వస్తే 1517 నుండి 1917 వరకు పాలస్తీనా ప్రాంతం ఒట్టోమన్ సామ్రాజ్యాధీనంలో ఉండేది. ఆ కాలంలో పాలస్తీనా అనేక మతాల ప్రజలు కలిసి నివసించిన భూమి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1918లో ఈ ప్రాంతం బ్రిటిష్ అధికారంలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ పాలనలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చెదిరిపోయిన యూదులు క్రమంగా పాలస్తీనా ప్రాంతానికి వలసలు రావడం మొదలుపెట్టారు. తమకు ఒక సురక్షిత స్థలం అవసరమని చెప్పి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. భూములు కొనడం, కాలనీలు ఏర్పాటు చేయడం మొదలైంది. ఈ విధంగా వారు సెటిలర్స్ గా స్థానం సంపాదించారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 తర్వాత యూరోప్లో హింసలను ఎదుర్కొన్న అనేక మంది యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు. అప్పటి వరకు ప్రపంచ పటంలో ఇస్రాయిల్ అనే దేశం అనే పేరే లేదు. పరిస్థితులు క్రమంగా మారుతూ భూమి మీద హక్కుల విషయంలో ఘర్షణలు పెరిగాయి. 1947లో ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రతిపాదించబడింది. దాని ప్రకారం పాలస్తీనా భూభాగాన్ని 2 భాగాలుగా విభజించాలని సూచించారు. 1948లో ఇస్రాయిల్ అనే దేశం ప్రకటించబడింది. ఆ సమయంలో పెద్ద స్థాయిలో యుద్ధాలు జరిగాయి. అనేక మంది పాలస్తీనులు తమ ఇళ్ల నుండి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనను నహ్బా అని కూడా పిలుస్తారు. ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో పాలస్తీనా ప్రజలు తమ భూమి హక్కులు, స్వతంత్రత కోసం పోరాడుతున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రత మరియు దేశ స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో గాజా ప్రాంతంలో హమాస్ అనే మిలిటెంట్ సంస్థ ఏర్పడింది. ఇది పాలస్తీనా లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. కానీ ఈ ప్రాంతంలో జరిగే ప్రతి ఘర్షణలో సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇక జెరూసలేం నగరం ఈ మొత్తం సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది. ఇది 3 ప్రధాన మతాలకు పవిత్రమైన ప్రదేశం. అందుకే ఈ నగరంపై హక్కుల విషయంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మొత్తం చరిత్ర మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య చాలా సంక్లిష్టమైనటువంటిది. ఇందులో చరిత్ర, మతం, రాజకీయాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. అందుకే దీనిని అర్థం చేసుకోవడానికి పూర్తి చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.